నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. జనరల్గా ఏదైనా పార్టీలో సమన్వయం ఉంటే అది సక్సెస్ అవుతుంది. కానీ మన తెలంగాణ బీజేపీలో సమన్వయం తప్ప అన్నీ ఉన్నాయి. పైకి చూస్తే భారత్ మాతాకి జై అంటూ అందరూ కలిసి ఫ్రేమ్లో ఫోటోలు దిగుతారు. కానీ లోపలికి వెళితే నువ్వెంత అంటే నేను అంతకంటే తోపుని అనే లెవెల్లో ఎవరి దారి వారిదే. ఢిల్లీ పెద్దలేమో ఎలాగైనా తెలంగాణలో జెండా పాతాలి, భాగ్యనగరాన్ని మా అడ్డా చేయాలి అని పగలు రాత్రి కలలు కంటున్నారు. కానీ ఇక్కడున్న మన లోకల్ లీడర్లు మాత్రం ఆ కలలకి ఇక్కడే గండి కొడుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం పార్టీ ఎందుకు కుదేలైందో తెలుసా? దానికి కారణం కాంగ్రెస్ హవా కాదు, మనోళ్ల మధ్య ఉన్న అహంకారాల హవా. ఇక నిజాలు మాట్లాడుకుందాం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చి ఒకంత క్యాడర్లో ఫుల్ జోష్ తెచ్చారు. సభలు పెట్టారు, స్పీచ్లు ఇచ్చారు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. హబ్బా, మోదీ లైన్ క్లియర్ చేశారు, ఇక మనం దూసుకుపోవడమే అని కింది స్థాయి కార్యకర్తలు అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే మోదీ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్లారో లేదో ఇక్కడ మన రాష్ట్ర నాయకులు ఆ జోష్ని కాస్త తుస్సుమనిపించారు. ఎందుకంటే ఎవరికి వారు క్రెడిట్ తమకే దక్కాలన్న ఈగోల్లో మునిగిపోయారు కదా. మోదీ సభ సక్సెస్ అయిందంటే దానికి నేనే కారణమని ఒకరంటే, కాదు కాదు నా నియోజకవర్గం నుంచే జనాలు ఎక్కువ వచ్చారని ఇంకొకరు. ఈ క్రెడిట్ కొట్లాటలో పడి అసలు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మర్చిపోయారు. స్టేట్ లెవెల్లో ఇంత పెద్ద పెద్ద ఇష్యూస్ జరుగుతుంటే మన తోపు లీడర్లు మాత్రం ఎవరి నియోజకవర్గానికి వారు పరిమితం అయిపోయి నా ఇల్లు సేఫ్, నా సీటు సేఫ్ అన్నట్టు సైలెంట్ అయిపోయారు. ఇదా లీడర్షిప్ అంటే? ఫలితం ఏమైంది? ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ చాలా తక్కువ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. కింది స్థాయి క్యాడర్ నెత్తి నోరు బాదుకుంటోంది. అయ్యా నేతల్లారా, మీ గొడవలు పక్కన పెట్టి మాకు సపోర్ట్ చేయండి రా బాబు అని మొత్తుకున్నా వినే నాథుడే లేడు. నేతల మధ్యున్న విభేదాల వల్లే క్షేత్రస్థాయిలో పార్టీ ఘోరంగా దెబ్బతిన్నదని పార్టీ అంతర్గత రిపోర్టుల్లోనే తేలిపోయింది. ఇప్పుడు అసలైన జాతర ముంచుకొస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. హైదరాబాద్లో బీజేపీకి మంచి పట్టుంది కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటే ఈసారి గ్రేటర్ గుండుసున్న అవడం ఖాయమని పొలిటికల్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కానీ మన లీడర్లు మాత్రం ఎన్నికలు వస్తే చూసుకుందాంలే, ముందు పక్కోడిని ఎలా దొక్కాలో ప్లాన్ చేద్దాం అనే బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. ఇక ఈ కథలో అసలైన ట్విస్ట్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారం. ఈ ఇష్యూ బయటపడటమే ఆలస్యం. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ గట్టిగా టార్గెట్ చేశాయి. సరే, ప్రత్యర్థి పార్టీలు విమర్శించడంలో తప్పు లేదు, అది వారి రాజకీయం. మరి సొంత పార్టీ లీడర్లు ఏం చేయాలి? తమ్ముడు, ఇందులో బండి సంజయ్కి ఏం సంబంధం? ఆయన కొడుకు ఇష్యూని ఆయనకెందుకు ఆపాదిస్తారు అని ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వాలి కదా. కానీ విచిత్రం ఏంటంటే స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు ఇంకా ఒకరో ఇద్దరో చిన్న లీడర్లు మినహా ఏ ఒక్క పెద్ద తోపు లీడర్ కూడా బండి సంజయ్కి సపోర్టుగా నోరు విప్పలేదు. ప్రెస్ మీట్లు లేవు, ట్వీట్లు లేవు, కనీసం ఒక స్టేట్మెంట్ కూడా లేదు. అంతా చప్పుడు కాకుండా సైలెంట్ అయిపోయారు. అంటే పార్టీ కోసం అంతలా ఫైట్ చేసిన బండి సంజయ్ కష్టాల్లో ఉంటే అండగా నిలవాల్సిన సొంత తమ్ముళ్లే హ్యాండ్ ఇచ్చేశారన్నమాట. పోని సైలెంట్గా ఉన్నారా అంటే అది లేదు, లోపల మాత్రం ఫుల్ పండగ చేసుకుంటున్నారు. అవును, బండి సంజయ్ ఈ వివాదంలో చిక్కుకోవడంతో కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు లోపల తెగ ఆనందపడిపోతున్నారట. అబ్బా, దేవుడు మన మొర ఆలకించాడు, బండికి గట్టిగా తగిలింది అని రూముల్లో నవ్వుకుంటున్నారట. ఈ విషయం మాకెలా తెలిసిందంటారా? సాక్షాత్తు బీజేపీ సొంత సోషల్ మీడియా వింగ్స్లోనే దీనిపై విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. మరి సొంత పార్టీ నేతలే బండికి గోతులు తవ్వుతున్నారంటూ క్యాడర్ పోస్టులు పెడుతున్నారు. పైకొచ్చి అయ్యో సంజయ్కి ఎంత కష్టం వచ్చింది అని నటిస్తూ లోపల మాత్రం ఆయన కేంద్ర మంత్రి పదవి ఎప్పుడు ఊడిపోతుందా, ఆ కుర్చీలో మనం ఎప్పుడు కూర్చుందామా అని డేట్లు ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఇంతకంటే ఘోరమైన రాజకీయం ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? రాజకీయ విశ్లేషకులు చాలా క్లియర్గా చెప్తున్నారు. నేతల వైఖరి గనక ఇలాగే కొనసాగితే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ బీజేపీ అధికారంలోకి రావడం అనేది ఒక కళ లాంటిదే. ఎందుకంటే ప్రజలు లీడర్ల ముఖాలు మాత్రమే చూడరు, ఆ పార్టీలో ఉన్న ఐక్యతను కూడా చూస్తారు. ఒకరి కాళ్ళు ఒకరు లాక్కుంటూ సొంత పార్టీ మంత్రి పదవి ఎప్పుడు ఊడుతుందా అని ఎదురు చూసే లీడర్లు ఉన్నంత కాలం ఏపీలో అయినా తెలంగాణలో అయినా కమలం వికసించడం కష్టమే. మరి మీరేమంటారు? తెలంగాణ బీజేపీ లీడర్ల మధ్య ఉన్న ఈ ఈగోల వల్లే పార్టీ నాశనం అవుతోందా? బండి సంజయ్కి సొంత నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారన్నమాట నిజమేనా? ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.